హైదరాబాద్ పబ్లిక్ హెల్త్ కార్యాలయం దగ్గర కాసేపు ఉద్రిక్తత నెలకొంది. కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించారు ఏఐవైఎఫ్ నాయకులు. ప్రైవేట్ కార్పొరేట్ మెడికల్ మాఫియా దందాను అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు. అలాగే ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చేయాలన్నారు. అన్ని రకాల మెడిసిన్స్ ను ప్రజలకు అందుబాటులోకి ఉండేలా చూడాలన్నారు. లేదంటే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లాలో అలకనంద అనేటువంటి ఒక మల్టీ స్పెషాలిటీ ప్రైవేట్ హాస్పిటల్లో విచ్చలవిడిగా అక్రమంగా కిడ్నీలు అమ్ముతూ కిడ్నీల ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తూ కూడా ఉదంతం జరిగింది. కేవలం వైద్య ఆరోగ్య శాఖ కేవలం ఈరోజు ఘటనలు జరిగినటువంటి నేపథ్యంలోనే వారిలో దూతుడు చర్యలు తీసుకున్నారు తప్ప దానికి దీర్ఘకాలికమైన సమస్య పరిష్కార దిశగా ఆలోచించట్లేదని చెప్పి మేము ప్రధానంగా ఆరోపిస్తున్నాము. ఇది కేవలం ఒక అలకనంద హాస్పిటల్ దందాగానే చూడొద్దు. ఇది రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ మాఫియాగా పెద్దగా చలామణి అవుతుందని చెప్పి మేము ఆరోపిస్తున్నాము. దీనికి ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు ప్రధానంగా ఈరోజు ఈ వైద్య ఆరోగ్య శాఖ సంబంధించిన అధికారులు నిర్లక్ష్యంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు వాళ్ళు 9 పడకల హాస్పిటల్ అని ఇస్తే పర్మిషన్ ఇస్తే అదే హాస్పిటల్లో 30 పడకలుగా గదులు ఏర్పాటు చేసుకొని ఇవాళ ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటూ వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ అక్రమంగా ఏదైతే కిడ్నీలు మారుస్తున్నారో ఇవన్నీ వెలుగు చూడడంతో అధికారులు మొత్తం ఏదో ఈరోజే ఇదే మొదటిది అన్నట్టు ఇదే చివరిది అన్నట్టు యాక్షన్ చేస్తూ ఉన్నారు. మేము డిమాండ్ చేస్తున్నది ఒకటే, ఇది చివరిది కాదు, ఇది మొదటిది కాదు, ఇంకా అనేకం ఉన్నాయి. మీరు పర్మిషన్లు ఇస్తున్నారు, దాని తర్వాత ఏం జరుగుతున్నా అనేది మీరు పర్యవేక్షణ చేస్తలేరు. ఎందుకో అక్కడ కాసులకు అవినీతికి పాల్పడుతున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక ప్రణాళికబద్ధంగా పర్యవేక్షణ చేయలేకపోతున్నారని మేము ఏఐవైఎఫ్గా ఆరోపిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖలో నెలకొన్న అవినీతిని అరికట్టాలంటే ఖచ్చితంగా వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న అవినీతి అధికారుల భర్తం